కూడా సిట్టింగ్ దగ్గరకు వెళ్ళాలి. మగవారందరూ కూడా బఫే వద్దకు వెళ్ళాలండి. భక్తులు మీకు ఏర్పాటు చేయబడ్డ స్టాల్ వద్దకు వెళ్ళి భోంచేయండి. రాజ్నాల ఉమామహేశ్వరరావు గారు అన్నస్వామి అనంత ఈశ్వర్యములకి చూడాలని కాక ఒక భక్తురాలు వీరు 100 రూపాయలు సమర్పించారు. చినబెట్టి శ్రీను గారు 200 రూపాయలు, దాసరి మురళీ గారు వీరు 200 రూపాయలు సమర్పించారు. రావాలండి చందాలిచ్చేవారు దాతలు భక్తులు. వీరికి వీరి కుటుంబానికి స్వామి అనంత ఈశ్వర్యములకి చూడాలనించారు. డిసెంబర్ 20వ తేదీ వరకు, అక్టోబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు స్వామివారు అనంతమైనటువంటి ఐశ్వర్యములు చూస్తున్నారు. ఈనాడు మన గ్రామంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ కొట్టేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేలం వెంకట సుబ్బారావు, సీతాపురం రాష్ట్ర వీరులు వేలం వెంకట సుబ్బారావు గారు 500 రూపాయలు సమర్పించారు. వేలాల స్వామికోటి గారు 200 రూపాయలు సమర్పించారు. వీరికి వీరి కుటుంబానికి స్వామి అనంతమైనటువంటి ఓం నమ శివాయ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ అమృతేశాయ సాంభవి సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. మన కుప్పంపూడి గ్రామంలో వేంచేసిన కొప్పేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు గొప్ప బ్రహ్మాండమైన కార్తీక మాస అన్న సమారాధన దిగ్విజయంగా జయప్రదం చేసినందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన కుప్పనపూడి వాస్తవమైనటువంటి మన నోకల రామదాసు గురుస్వామి గారు గత 6 సంవత్సరాలుగా కూడా మనకి ప్రతిరోజు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. అలాగే మీరు 6 సంవత్సరాలు అనుకుంటున్నారు, కరోనాలో ఎలాగెళ్ళారని మీరు అనుకోవచ్చు. కరోనాలో కూడా 50 మందికి భిక్ష ఏర్పాటు చేసి చక్కగా ఆపు లేకుండా ఈ రోజు వరకు కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. రోజు కూడా అల్పాహారం 500 మందికి, భిక్ష 500 మందికి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. వారు ఎల్లవేళలా ఆయురారోగ్య అశ్వయ సిద్ధించాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. స్వామి చెప్పండారా. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా శివాలయం ఆవరణలో 2000 మందికి అన్న సమారాధన జరిగింది ఈరోజు. అలాగే ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి కూడా స్వాములకి ప్రతి మాలేసుకున్న స్వాములు అందరికీ కూడా శివమాల, అయ్యప్ప స్వామిమాల, గోవిందమాల అందరూ స్వాములు కూడా అల్పాహారం పొద్దునే 400 మందికి, భోజనం 500 మందికి భిక్ష చేయడం జరుగుతుంది. అదే రకం ప్రజల సహకారం కూడా చేస్తాను. మన ఒకళ్ళమే చేయడం కాదు, మొత్తం అందరి సహకారంతో చేస్తాను. భగవంతుడు దయతో చేస్తున్నాం. స్వామి శరణం. అందరికీ స్వామి శరణం. ఈరోజు కుప్పంపూడి గ్రామంలో కార్తీక మాస వన సమారాధన సందర్భంగా
ఈరోజు స్వాములకి భవానులకి భిక్ష ఏర్పాటు చేయనుంది. అదే రకంగా గ్రామంలో ప్రజలు కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2,500 మంది 2,000 నుంచి 2,500 మంది దాకా భిక్ష పెట్టడం జరిగింది. అలాగే రోజు గత 6 సంవత్సరాల నుంచి నూకల రామదాస్ గారు నూకల రామదాస్ గురు స్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే కుప్పనపూడి గ్రామ ప్రజల సహకారంతో మరియు గ్రామ ప్రజల సహకారంతో మరియు అయ్యప్ప స్వాములు భవానీలు స్వామి మాలాధారులు ప్రతి ఒక్కరూ సహకారంతో ఇది దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున వారికి ఈ సభాముఖంగా వారందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగినది.